సో ఈరోజు అయితే పొద్దుట 6:30కి అట్లా పొద్దున మేము లేచినప్పుడు బాగానే ఉంది, కానీ తర్వాత 6:30 నుంచి కొంచెము మంచు స్టార్ట్ అయింది కదా. సో సన్నగా ఇప్పుడు మీకు వీడియో తీసినప్పుడు అయితే తక్కువగా, తర్వాత మాత్రం తుంపర్తోని చల్ల గాలొచ్చి పొగ మంచిలాగా అసలు హన్మకొండ గుట్టే కనిపించట్లేదు. సో అట్లా ఉంది వాళ్ళ పొద్దున అట్లా ఉండి. సో నిన్న అయితే కొంచెం ఎండలాగుండి ఉక్కపోసింది, ఇంకా అట్లా ఉండే అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమదర్స గారు. అందరిలో ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. పొద్దుట టీ తాగుతున్నాను, చలికి తలుపులు వేసేసుకున్నాం, టీ పెట్టేసుకున్నాం. మసువని తాగేసింది, ఇంకా ఇల్లు తుడుచుకుంటాను, రెడీ అయింది. ఆమె కాలేజీకి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఈరోజు అయితే మేము బ్రేక్ఫాస్ట్ అంటే ఏమీ చేయలేదు. ఇంకా మా డాలీ ఏం చేసిందంటే, తను పాలు వేడి చేసుకొని సకినాలతో తినాలి అని చెప్పి రోజు అదే చెప్తుంది. సకినాలు వేసుకొని తిన్నాం మమ్మీ అంటే, ఏదో ఒక టిఫిన్ ఉంటుందో తినేస్తుంది అనమాట. ఇంకా ఇవాళ రోజు వినలేదన్నమాట, టిఫిన్ లేదు ఏం లేదు, ఇదే తింటానని చెప్పేసి ఆమె పాలు వేడి చేసుకుంటుంది. అయితే ఇక నాకు కూడా పెట్టేసి అంటే నాకేమో టీ పెట్టింది, నేను పాలల్లో వేసుకోనంటే ఆమె పాలల్లో వేసుకొని తింటే బాగుంటుందని ఆమె పాలల్లో వేసుకుంటుంది. ఇంకా నేనేమో పాలు ఇయ్యను, మా దగ్గర పాలే నేను ఒప్పుకోనంటే పాల ప్యాకెట్ మరి కొనుక్కొని వేడి చేసుకొని పాలు పోసుకుంది. నాకేమో టీ పెట్టిందనమాట. ఇంకా నేను కూడా గ్లాస్లో ఒక 4 సకినాలు తీసుకొని నానబెట్టేసుకొని నేను కూడా సో కొంచెం అటు ఇటు అయ్యేసరికి నానితే కదా తినొచ్చు అని చెప్పేసి ఇక మా టీటి బాబు వెళ్ళిపోయాడు. ఇంకా ఎండొచ్చింది, కొంచెం ఎండొచ్చినాక అవి పని అయిపోయింది, పూజ అది అయిపోయినాక ఇక నాన్నాక తినొచ్చులే అని చెప్పేసి అట్లా 10 నిమిషాలు పెట్టినా అనమాట పక్కకి. ఇవాళ ప్రొద్దుటే పని అయిపోయింది, ఇంకా కూర్చున్నాను. ఇంకా 10 నిమిషాలు అటు ఇటు అయినాక అడిటి తిరిగేసి కొంచెం నానిపోయింది అనమాట అవి సర్దేసరికి. ఇంకా సో మంచిగా తింటున్నాను. కాకపోతే రోజు తినద్దు, తింటే కష్టం. ఇంత అంటే ఒకప్పుడు తినేది, కానీ ఇప్పుడు మనం తినలేము. అన్నీ నానబెట్టేసుకొని అంత టీ తాగాలంటే దాదాపు 3 కప్పుల టీ అవుతుంది అది. అందుకోసమని అట్లా ఎప్పుడైనా వారానికి ఒకసారి అట్లా అయితే పర్లేదు, కానీ మనము అంత తిన్నామనుకో అయిపోద్ది. పిల్లలు అంటే తినచ్చు, మనం తినలేమన్నమాట. సో నానబెట్టేసుకొని తిన్నా అనమాట. చిన్నప్పుడైతే గ్లాసులలో పోసుకొని, చిన్నప్పుడైతే ఒక 10 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా బాగానే తిన్నాను. సో ఇప్పుడైతే తినలేకపోతున్నాను. ఇంకా ఈవినింగ్ మా సోని వచ్చింది, మా ఓరియన్ పట్టుకొని బయటికి వెళ్ళిందనమాట. తను కింద తీసుకొని మట్టి ఇటు ట్యూషన్కి వెళ్ళిండు. ఇంకా తను తీసుకెళ్ళిందనమాట. ప్రొద్దుట ఒకసారిని, సాయంత్రం ఒకసారి కిందకి తీసుకెళ్తామన్నమాట. అట్లా తిప్పేస్తాం 10 నిమిషాలు. ఎదురుగా షాప్ బంద్ చేసింది. ఇంకా షుగర్ కోసం దిగిందనమాట కిందకి. తను వచ్చినాక టీ పెట్టుకొని తాగుతాం అనమాట, ఈవినింగ్ అనమాట. సో షుగర్ తీసుకొని వస్తా అంటే అక్కడ నిలబడింది. రాజమ్మ షుగర్ తేవడానికి వెళ్ళిందనమాట. ఇంకా 2-3 షాపులు ఉన్నాయి, ఒకటేనేం కాదు. ఏరియాకు మా లైన్లోనే ఒక 4-5 షాపులు పడ్డాయి అనమాట. సో ఇట్లా వాళ్ళు టీ పెట్టమంటే షుగర్ లేదని చెప్పినాను. ప్రొద్దుటి పూట అయితే షుగర్ లేకుండా తాగుతాం, సాయంత్రం అయితే కొంచెము ఉండాలన్నమాట షుగర్. పాలు వేడి చేస్తున్నాను టీ పెట్టడానికి. అక్కడేమో జొన్న పిండితోని మేము రేపు పొద్దుటికి రొట్టెలు చేస్తామని చెప్పేసి నేను పట్టించుకొచ్చినాను అనమాట. పాతది ఉండే పాడైపోయింది, ఇంకా కొంచెం ఇప్పుడు తిందామని చెప్పేసి తెచ్చుకున్నాం. సగం ఏం చేసినామంటే ఒక 4-5 రొట్టెలు చేసిన, ఇంకా పొద్దునకని చెప్పేసి ఆరబెట్టినాను అవి. ఇంకా ఇవేమో సర్వపిండి పెట్టేసుకున్నాం. మేము మొన్న పండరీపురం అటు వెళ్ళినాం కదా, అక్కడ ఏం చేస్తున్నారంటే, ఇదేమో మన పచ్చజొన్నలు కదా, వాళ్ళు తెల్ల జొన్నలతోని ఇట్లా మన సర్వపిండి లానే పెడుతున్నారు. సో ఇక నేను కూడా మేము తిందామని కూర్చున్నాం అనమాట. మొత్తం రుద్ర వచ్చింది కదా, తిందాం అబ్బా బాగున్నది కదా అని చెప్పేసి అంటే తిందామని కూర్చున్నాం, కానీ ఎందుకులే అని చెప్పేసి ఊరుకున్నాము. 20 రూపీస్కి వాళ్ళు పెరుగు వేసి 2 చట్నీలు వేసి మంచిగా ఇస్తున్నారనమాట. ఇంకా ఇంత పెట్టేసి వాళ్ళేమో క్లాత్ మీద వేస్తున్నారు. మనం మామూలుగా డైరెక్ట్ పెడతాం కదా, క్లాత్ మీద పెట్టేసి తాలిపీట అని వాళ్ళు అట్లా చేస్తున్నారు. మన సర్వపిండి అనమాట. నేను కూడా ఇంకా ఉల్లాకులు అవి ఉంటే వేసినాను 2 ముద్దలు, ఇంకా పెట్టేసుకున్నాం అనమాట. తినొచ్చు అని చెప్పేసి, ఇంకా తల కొంచెం తినేయచ్చు అని చెప్పేసి దాని మీద ప్యాన్ మీదనే, ఈ ప్యాన్ పాడైపోతే దాని మీదనే పెడుతున్నా, తొందరగా అవుతుంది కదా ఈ ప్యాన్లలో. సో చక్కగా పెట్టేసినాను.
ఎర్రగా వచ్చింది. వాళ్ళేమో పసుపు వేస్తున్నారు తెల్లజొన్నలతో చేసి, అటు సైడ్ మొత్తం ఇవే. ఇంకా మనకేమో సర్వపిండి మామూలే కదా, వాళ్ళకు టేస్ట్లా వేస్తున్నారు, కొంచెం మెత్తగా వస్తున్నాయి వాళ్ళే అనమాట, తెల్లజొన్నలు కాబట్టి. బియ్యం కలుపుతారు కదా, మనం అవి కలపం కాబట్టి ఆ 2 ముద్దల కోసం కలిపేసి పెట్టినా అనమాట. సో మామూలుగా రొటీన్ బ్లాగ్ పెడుతున్నా అనమాట, పొద్దున ఏం జరిగింది ఇప్పుడు అదని చెప్పేసి. సో వీడియో అని కాదు. ఇంకా వాళ్ళేమో సినిమా పెట్టేసుకున్నారు, చూస్తున్నారు. ఈ మధ్య ఏం చేస్తున్నామంటే టైంపాస్కి ఒక సినిమా పెట్టుకొని చూస్తున్నాం. ఇదేం చేస్తుందని మా అమ్మ ఏమో చేస్తుంది స్మెల్, కానీ అది అట్లా చూస్తుంది అనమాట నన్ను. ఇంకా ఉల్లాకుంటే అంతా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట, లేకపోతే పాడైద్దని చెప్పేసి. ఇంకా జిగ్రీస్ అంట సినిమా చూస్తున్నారు వాళ్ళు. ఇంకా ఇదంతా ఉల్లాకుని కరివేపాకు అంతా కట్ చేసుకొని పెట్టేసుకుంటే వాడుకోవచ్చు, లేకపోతే ఇట్లనే పెడితే ఏమవుతుందంటే కుళ్ళిపోతుంది అనమాట. ఇట్లా అయితే బాక్స్లలో పెట్టేసుకుంటే టకటక చేసేసుకోవచ్చు. రేపు టమాటాను ఇలా కండేసుకుందామని చెప్పేసి ముందే కట్ చేసి పెట్టుకున్నాం. పొద్దున పూట మనకు ఇబ్బంది అవుతుంది కదా, సోని కాలేజ్ వరకు అట్లా. ఇంకా 2 పెట్టేసాను, 3 కోసం అనమాట. చక్కగా తినేయచ్చు. ఇంకా 4 రొట్టెలు చేసిన అనమాట పొద్దునకి తినే, అవి కూడా టీలో పెట్టేసుకొని అట్లా తినచ్చు అనమాట. సో ఈరోజైతే ఇట్లా సింపుల్ వీడియో పెట్టేసిన, రొటీన్గా మామూలుగా ఏం చేసిన అని చెప్పేసి అట్లా. సో 2 అయినాయి, ఇంకా 4కి తల సగం వేసేసుకొని తింటాము. ఇదండి సింపుల్ వీడియో. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మామూలుగా పెట్టేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, మీ జ్యోతి కంజుల సగర. సో పెడతాను వీడియోస్, కొంచెము టైం కుదరట్లేదు, హాలిడేస్ అయిపోయినాయి కదా, బిజీగా అయిపోయిందనమాట. అంగ రిటర్న్ అట్లా చేసిన అనమాట. థ్యాంక్ యూ, ఉంటానండి, బాయ్.